టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు రోజా గారి మీద. సో మీకు తెలిసి ఉంటుంది ఏమన్నారు? నేను చూశానమ్మా, యూట్యూబ్లో చూశాను కానీ ఈ ఆనం వెంకటరమణారెడ్డి గారు వాస్తవంగా రోజా గారిని ఎప్పటికప్పుడు రోజా గారిని ఎదిరిస్తూ ఆమె ఎంత దిగజారి మాట్లాడినా ఆమెను ఎదురిస్తూ ఉంటారు. ఓకే, పర్వాలేదు అనుకున్నాం కానీ కొన్ని విషయాల్లో మనం కూడా తగ్గి మాట్లాడాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నాము, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఈ వెంకటరమణారెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కామెంట్ మాత్రం చాలా బాధాకరమైన కామెంట్. ఎందుకంటే రోజా అనేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉచ్చనీచాలు లేకుండా అందరి క్యారెక్టరేషన్ అసెస్మెంట్ చేసి తక్కువ చేసి చూపించాలని, దేవుళ్ళలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి ఒక నీచ సంస్కారం ఉన్న ఆడది రోజా. సరే, ఓకే, ఆమె ఆ తెగిన గాలిపటంలో ఆడుతుంది కాబట్టి ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు అడ్డు అదుపు లేదు కాబట్టి ఈవేళ 11 సీట్లకు పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈమె వల్లే 90% ఈమె వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపించకూడదని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. అలాంటి సమయంలో నువ్వు ఇష్టానుసారం నోరుంది కదా అని చెప్పి వెంకటరమణారెడ్డి వచ్చి గాలిముండా ఇలా మాట్లాడితే సరిపోతుందా అనే వ్యాఖ్య చేయకూడదు. మరి రోజా గారు కూడా గాలిన కొడుకులు గాలిలో గెలిచారని చెప్పేసి కూడా అన్నారు కదా, మరి దానికి జస్ట్ ఆయన అన్నారు కానీ ఆవిడికి డైరెక్ట్గా అనలేదు. మేమంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. రోజాకైతే బుద్ధి లేదు, వీడికి కూడా బుద్ధి లేదండి. అన్నందంటలేదా? సంస్కారం లేదా? నిజంగా చెప్తున్నానమ్మా, ఈవేళ పార్టీ అధికారంలో ఉంది. నేను కూడా జనసేన పార్టీ అభిమానిని, పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? నీతైన రాజకీయాలు, నిజాయితీపరమైన రాజకీయాలు చేయాలని చెప్పి 10 సార్లు అంటారు కదా. మరి ఉచ్చనిచ్చాలు లేకుండా రోజా ఏదో రోడ్డు మీద పడ్డదని ఈయన కూడా రోడ్డు మీద పడ్డవేనా? రోజా ఏం మాట్లాడితే అది మాట్లాడేవేనా? రోజా చాలా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంత నీచంగా తిట్టిందో. ఆమె సిగ్గులేని ఆడది, పనికిరాని ఆడది, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఆమెకి సంస్కారమే లేదని, ఆమె నీతి నియమాలు లేనటువంటి ఒక నీచ సంస్కృతి గల ఆడదని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం భాష అంటూ ఉంది, సక్రమైన భాష, తిట్టే భాష ఉంది. బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నువ్వు మనిషి పుట్టువావా అని చెప్పి రోజాని అడగచ్చు, తప్పులేదు. కానీ ఈ మాట మాట్లాడడం మాత్రం 100% తప్పని నాకు అనిపిస్తుంది ఒక జనసేన కార్యకర్తగా. ఇప్పుడు చాలామంది ఏమని సమర్థిస్తున్నారు? వెంకటరామరెడ్డి గారు మాట్లాడింది తప్పేం లేదు, రోజా ఈ రకంగా బూతులు తిట్టింది కాబట్టి మాట్లాడడం. అంటే పవన్ కళ్యాణ్ గారు మహిళలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు, మనకు తెలిసిందే. మరి ఇలాంటి కౌంటర్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు మరి ఆయన ఏమైనా వెంకటరమణారెడ్డి గారికి చెప్పడం జరుగుతుందంటే? అంటే వెంకటరమణారెడ్డి గారికి లోకేష్ బాబు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పే అవసరం ఉండదు నాకు తెలిసి. వెంకటరమణారెడ్డి గారు చాలా బాగా రోజాని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు, ఆమె కౌంటర్ ఇస్తున్నాడు అని చెప్పి బాగానే అనుకున్నాం. కానీ ఇప్పుడు అంతకు మించి వెళ్ళిపోయినప్పుడు మేము కూడా కొంచెం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఖచ్చితంగా భాష బాగుండాలి, మనకి ప్రవర్తన బాగుండాలి. కాబట్టి మనం కూడా మన వెంకటరమణారెడ్డి గారికి మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడితే రేపు ఎవరినైనా విమర్శించేటప్పుడు మీరు ఆ రోజు అలా విమర్శించారు కదా అనే అపవాదు కూడా వస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా రమణారెడ్డి గారు మాట్లాడింది తప్పు. ఓ జనసేన కార్యకర్తగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా నిజంగా బాధపడుతూ చెప్తున్న మాట. ఆమె గాలి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, ఆమె తత్వం అంతే. మీరు మాత్రం అలా ఎందుకు మాట్లాడాలి? మనకంటూ ఓ సంస్కారం ఉంది కదా. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటాం.